హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అకౌంట్ ఫర్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఎలా వాడాలి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అకౌంట్ ఫర్ అంటే కారణం అవడం. సో ఎప్పుడైనా మీరు ఏదైనా జరగడానికి, ఏదైనా సంభవించడానికి ఇది కారణమైంది, ఇది కారణం అని చెప్పే సందర్భంలో మీరు ఈ ఫ్రేజల్ వర్బ్ అకౌంట్ ఫర్ ను ఉపయోగించి వాక్యాలు తయారు చేయొచ్చు ఇంగ్లీష్లో. సో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. The differences in achievement between the pupils are partly accounted for by differences in age. మీకు సులువుగా అర్థం కావడానికి నేను కలర్స్, మ్యాచింగ్ కలర్స్ పెట్టాను. ఇక్కడ చూడండి, ఇది ఒక కలర్లో ఉంది. సేమ్ దీనికి సంబంధించిన మీనింగ్ వచ్చేసి మీరు సేమ్ కలర్లో చూడవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించింది ఇది. సో అలా మ్యాచింగ్ మీనింగ్, మ్యాచింగ్ కలర్స్ పెట్టాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి. ద డిఫరెన్సెస్ ఇన్ అచీవ్మెంట్ అంటే సాఫల్యతలో తేడాలకు, యాక్చువల్గా సాఫల్యత తేడాలు, బట్ మనం అలా రాస్తాం కదా తెలుగులో. బిట్వీన్ ద పీపుల్స్ అంటే ఆ విద్యార్థుల మధ్య అనే మీనింగ్ వస్తుంది. ఆర్ పార్ట్లీ అకౌంటెడ్ ఫర్ అంటే పాక్షికంగా కారణం అయ్యింది అని చెప్పుకోవచ్చు. బై డిఫరెన్సెస్ ఇన్ ఏజ్ అంటే వయస్సులో తేడాలు ఉండడం అనేది అని చెప్పుకోవచ్చు. ది అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ జామ్ అంటే ఊహించని ట్రాఫిక్ జామ్. ఓకే, అకౌంటెడ్ ఫర్ అంటే కారణం అయ్యింది. ఓకే, హిజ్ లేట్ అరైవల్ అంటే ఆలస్యంగా రావడానికి. ఎట్ ద మీటింగ్ అంటే సమావేశానికి అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. హర్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ద పార్టీ కుడ్ బి అకౌంటెడ్ ఫర్ బై హర్ రీసెంట్ ఇల్నెస్. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురి కావడమే పార్టీకి దూరంగా ఉండడానికి కారణం. సో ఇక్కడ మీనింగ్స్ చూసినట్లయితే హర్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ద పార్టీ అంటే పార్టీకి దూరంగా ఉండడానికి. ఓకే, కుడ్ బి అకౌంటెడ్ ఫర్, కుడ్ బి అకౌంటెడ్ ఫర్ మీన్స్ కారణం అని చెప్పుకోవచ్చు, కారణమైంది అని కూడా చెప్పుకోవచ్చు. బై హర్ రీసెంట్ ఇల్నెస్ అంటే ఆమె ఇటీవల అనారోగ్యానికి గురి కావడమే అన్నట్టుగా మీనింగ్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ద ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అకౌంటెడ్ ఫర్ దేర్ టీమ్స్ పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద కాంపిటీషన్ అంటే సరిగ్గా సన్నద్ధం కాకపోవడమే తమ జట్టు పోటీలో సరైన పనితీరును ప్రదర్శించకపోవడానికి కారణమైంది. సో ఇక్కడ మీనింగ్స్ చూసినట్లయితే ద ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే సరిగ్గా సన్నద్ధం కాకపోవడమే. అకౌంటెడ్ ఫర్ అంటే కారణమైంది. ఇన్ ద కాంపిటీషన్ అంటే పోటీలో. నెక్స్ట్ వన్. హీస్ ఎక్స్ట్రావాగెంట్ స్పెండింగ్ హ్యాబిట్స్ అకౌంటెడ్ ఫర్ హిస్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అంటే అతనికి గల విపరీతంగా ఖర్చు చేసే అలవాట్లు తన ఆర్థిక ఇబ్బందులకు కారణమయ్యాయి. సో మీనింగ్స్ చూసినట్లయితే ఇలా ఉంటాయి. హిస్ ఎక్స్ట్రావాగెంట్ స్పెండింగ్ హ్యాబిట్స్ అంటే అతనికి గల విపరీతంగా ఖర్చు చేసే అలవాట్లు. అకౌంటెడ్ ఫర్ అంటే కారణమయ్యాయి. తర్వాత హిస్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అంటే తన ఆర్థిక ఇబ్బందులకు అని అర్థం వస్తుంది. అంతే అండి, ఈ 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ సరిపోతాయి. సో నేను ప్రతి ఫ్రేజల్ వర్బ్కి ఒక 5 వరకు ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తున్నాను. మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక దాని యూసేజ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో వేరొక ఫ్రేజల్ వర్బ్తో కలుద్దాం.